హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ కానిస్టేబుల్ పై ఉన్నటువంటి సుప్రీంకోర్టు కేసు ఫిబ్రవరి 2వ తారీఖున హీరింగ్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క కేసు స్టేటస్ సంబంధించిన వివరాలు మీరు కూడా మీ యొక్క మొబైల్లో తెలుసుకోవచ్చు. మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని ఈ యొక్క సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పైన ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. కాజ్ లిస్టు, కేస్ స్టేటస్, డైలీ ఆర్డర్స్, జడ్జిమెంట్స్ అని. ఇక్కడ మీరు కేస్ స్టేటస్ను క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కింద ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. డైరీ నెంబరు, కేస్ నెంబరు, పార్టీ నేము, ఏఓఆర్ అని. ఇక్కడ మీరు యొక్క డైరీ నెంబర్ ద్వారా కానీ లేకుంటే కేస్ నెంబర్ ద్వారా కానీ మీరు యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ యొక్క కేసు యొక్క వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ డైరీ నెంబర్ చూసినట్లయితే 3848 ఎంటర్ చేయండి. ఇయర్ అయితే ఇయర్లోనే ఈ యొక్క కేసు ఫిల్ చేయడం జరిగింది కాబట్టి 2024 ఇయర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసినట్లయితే మీకు కేసు యొక్క వివరాలు అయితే రావడం జరుగుతుంది. డైరీ నెంబర్ ద్వారా కానీ లేకుంటే కేస్ నెంబర్తో కూడా మీరు ఈ యొక్క కేసు యొక్క వివరాలు తెలుసుకోవచ్చు, స్టేటస్ యొక్క వివరాలు. ఇక్కడ కేస్ నెంబర్ ద్వారా చూసినట్లయితే ఇక్కడ మీరు కేస్ టైప్లో స్పెషల్ లీవ్ పిటిషన్ సివిల్ అని మీరు ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ సివిల్ అనమాట. ఇక్కడ కేస్ నెంబర్లో 2643 కానీ ఆర్ 2651 కానీ ఈ రెండిట్లో ఏది ఎంటర్ చేసినా మీకైతే ఈ యొక్క కానిస్టేబుల్ కేసు యొక్క వివరాలు అయితే, కేసు స్టేటస్ యొక్క వివరాలు అయితే మీకైతే వస్తాయి. ఇక్కడ ఇయర్ వచ్చేసి 2024 అయితే మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినైతే ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి కేసు యొక్క స్టేటస్ యొక్క వివరాలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డైరీ నెంబర్ ద్వారా కానీ కేసు నెంబర్ ద్వారా రెండు విధాలుగా మీరు ఈ యొక్క కానిస్టేబుల్ కేసు యొక్క వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క కేసు ఎప్పుడు ఫిల్ అయిందంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఈ నెల 24వ తారీఖున కేసు అయితే ఫిల్ కావడం జరిగింది. అయితే 24వ తారీఖున ఫిల్ చేసినట్లయితే నిన్న రిజిస్టర్ అయితే కావడం జరిగింది కేసు. ఇక్కడ చూడొచ్చు, ఎస్ఎల్పి బ్రాకెట్లు సి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ సివిల్ అనమాట. ఇక్కడ మీరు కేసు టైప్లో చూస్ చేసుకోవాల్సింది కూడా అదే అనమాట. ఇక్కడ కేసు నెంబర్స్ కూడా ఇచ్చారు చూడండి, 2643, 2651 అనమాట. ఇక్కడ కేసు నెంబర్లో 2643 కానీ 2651 కానీ ఈ రెండిట్లో ఏది ఎంటర్ చేసినా మీకు అయితే కానిస్టేబుల్ కేసు యొక్క పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎప్పుడు హీరింగ్ జరగబోతుందంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఫిబ్రవరి 2వ తారీఖున లిస్ట్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ జడ్జెస్ చూసినట్లయితే హరీష్ రాయ్, అదేవిధంగా ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఈ యొక్క ఇద్దరు జడ్జీల సమక్షంలో కానిస్టేబుల్ యొక్క కేసు హియరింగ్ అయితే జరగనుంది. ఇక్కడ కేసు నెంబర్ చూసినట్లయితే 11 అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఫిబ్రవరి 2వ తారీఖున కేసు నెంబర్ వచ్చేసి 11 అయితే రావడం జరిగింది. మ్యాక్సిమం మార్నింగే కంప్లీట్ కావచ్చు అనమాట ఈ యొక్క కేసు హియరింగ్ వచ్చేసి. ఇక్కడ కేసు స్టేటస్ కానీ ఇవన్నీ మీరు హీరింగ్ జరిగిన తర్వాత మీరు అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పిటిషన్స్ కూడా చూడొచ్చు. మీరు ఎవరు ఈ యొక్క పిటిషన్ ఎవరు వేయడం జరిగింది, అదేవిధంగా రెస్పాండెంట్స్ ఎవరు కావాల్సి ఉందనే యొక్క పూర్తి వివరాలు మీకు ఈ యొక్క కేసు స్టేటస్లోనే తెలుసుకోవచ్చు. ఈ యొక్క కేసు పిటిషన్ వేసింది బోర్డే కాబట్టి టీఎస్ఎల్పిఆర్బి బోర్డే వేయడం జరిగింది ఈ యొక్క పిటిషన్ సుప్రీంకోర్టులో. మీరు యొక్క కేసు యొక్క హీరింగు పూర్తి యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా మన యొక్క ఛానల్ అయితే వచ్చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నానండి. నేను డెఫినెట్గా మీకు మినిట్ టు మినిట్ నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ కానిస్టేబుల్పై ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క కేసు వివరాలు, హియరింగ్ సంబంధించినటువంటి అయిపోయిన తర్వాత కేసు యొక్క ఆర్డర్స్ ఏ విధంగా వచ్చినాయి, హియరింగ్ ఏం జరిగింది అనే యొక్క పూర్తి వివరాలు నేనైతే మీకు తెలియజేస్తాను మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున. అదేవిధంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే జడ్జెస్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కదా, ఈ యొక్క ఇద్దరు జడ్జెస్ల సమక్షంలో హీరింగ్ అయితే జరగబోతుంది. హీరింగ్ ఎప్పుడంటే ఫిబ్రవరి 2వ తారీఖున హీరింగ్ అయితే జరగబోతుంది. అయితే ఏ కోర్టులో, ఎందుకంటే మనకు దాదాపు సుప్రీంకోర్టులో 16 కోర్టులు అయితే ఉంటాయి. 16 కోర్టులు ఎందుకంటే మనకు దాదాపు సుప్రీంకోర్టులో 33 నుంచి 34 మంది జడ్జెస్ అయితే ఉంటారు. ఇందులో ఈ యొక్క ఇద్దరు జడ్జిల సమక్షంలో హీరింగ్ అయితే జరగబోతుంది. ఈ యొక్క కోర్టు నెంబర్ మనం ఒకసారి చూసినట్లయితే
కోర్ట్ నెంబర్ చూడొచ్చు. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టులో దాదాపు 16 కోర్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందులో వచ్చేసి కోర్ట్ నెంబర్ 6లో ఈ యొక్క కానిస్టేబుల్ కేసు హియరింగ్ అయితే జరగబోతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. కోర్ట్ నెంబర్ 6లో జడ్జెస్ హరీష్ రాయ్, అదేవిధంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఈ యొక్క ఇద్దరు జడ్జిల సమక్షంలో ఈ యొక్క హియరింగ్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క కాజ్ లిస్ట్ చూసినట్లయితే ఫిబ్రవరి 2వ తారీఖున మొత్తం 70 కేసులు అయితే ఉన్నాయి. ఈ యొక్క కేసులలో స్టార్టింగ్లోనే రావడం జరిగింది మన కానిస్టేబుల్ యొక్క కేసు, తెలంగాణ కానిస్టేబుల్ యొక్క కేసు స్టార్టింగ్లోనే రావడం జరిగింది. కేసు నెంబర్ చూసినట్లయితే 11 అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కేసు నెంబర్ కూడా చూడవచ్చు. కేసు నెంబర్ 11 అయితే రావడం జరిగింది కోర్ట్ నెంబర్ 6లో. ఇక్కడ ఎస్ఎల్పి బ్రాకెట్లో సి. కేసు యొక్క నెంబర్స్ కూడా చూడొచ్చు. 2643, 2651. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 2643, 2651. ఇయర్ వచ్చేసి 2024 మన యొక్క కేసు యొక్క నెంబర్ అనమాట. ఇక్కడ మీరు హియరింగ్లో జరిగేటప్పుడు ఈ యొక్క కేసు నెంబర్ ద్వారానే మీరు హియరింగ్ జరుగుతుందా లేదనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 2643, 2651 అనమాట. ఇదే మన యొక్క కానిస్టేబుల్ కేసు సంబంధించిన కేసు నెంబర్స్. ఇక్కడ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వర్సెస్ కేతవన్ సంతోష్ కుమార్ అని మనకి ఇక్కడ కేసు నెంబర్ 11 అయితే రావడం జరిగింది. కోర్ట్ నెంబర్ 6లో హియరింగ్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. కోర్ట్ నెంబర్ 6లో ఈ యొక్క ఇద్దరు జడ్జిల సమక్షంలో మనకు హియరింగ్ అయితే జరగబోతుంది. ఈ యొక్క హియరింగ్ సంబంధించినటువంటి పూర్తి యొక్క వివరాలు నేనైతే మీకు తెలియజేస్తాను. హియరింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే కోర్ట్ నెంబర్ 6లో మార్నింగ్ 10:30 AM నుంచి హియరింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం 12లోగానే కంప్లీట్ కావచ్చు మన యొక్క తెలంగాణ కానిస్టేబుల్ యొక్క కేసు. ఎందుకంటే కేసు నెంబర్ 11 రావడం జరిగింది కాబట్టి తొందరగా కేసు అయితే హియరింగ్ అయితే జరిగిపోతుంది. దానికి సంబంధించిన కేసు యొక్క హియరింగ్ జరిగేటప్పుడు మీకు క్లియర్గా నేను తెలియజేస్తాను. మనకు హియరింగ్ అయిపోయిందా లేదా అనే అయిపోయిన తర్వాత హియరింగ్ ఏ విధంగా జరిగింది, హియరింగ్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీకు నేను తెలియజేస్తాను మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి పూర్తి యొక్క వివరాలు నేనైతే తెలియజేస్తాను, కేసు యొక్క వివరాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.